హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఇంకో వెంచర్ గురించి అయితే పరిచయం చేయబోతున్నాను అండి. ఈ వెంచర్ గురించి నేను అంతకుముందు కూడా చెప్పున్నాను, మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నానండి. ఎందుకంటే ఈ వెంచర్ అనేది చాలా డెవలప్డ్ ఏరియా అండి. మనకి చూస్తుంటే ఇక్కడ ఇది వచ్చేసి మనకి కాగుపల్లి బిట్టు 2 ఏరియాలో ఉంది. ఓకేనా. నెల్లూరు నుంచి కృష్ణాపట్నం పోర్టు ముత్తుకూరు వెళ్ళే రోడ్డుకి మెయిన్ రోడ్డు పక్కనే ఈ వెంచర్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఇది వచ్చి మెయిన్ రోడ్డు, మనకు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి చూడండి. దాని పక్కనే మనకి ఈ వెంచర్ అయితే ఉండడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఏరియా అనేది నెల్లూరు టు ముత్తుకూరు రోడ్డు ఏరియా అనేది చాలా డెవలప్ అవుతుందండి ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడే మనం రీసెంట్గానే మనకి JSW స్టీల్ ప్లాంట్ కూడా శాంక్షన్ అయింది. చూస్తే మీరు నిజం చెప్పాలంటే ఇంకా చాలామంది కూడా ఉపాధి కలిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చాలామందికి, ఎందుకంటే బిజినెస్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కావచ్చు, ఈ ఏరియా అనేది ఒక సెంట్రల్ హబ్గా మారేటువంటి అవకాశం వచ్చింది. ఈ లేఅవుట్ వచ్చేసి మనకి ఈ విధంగా రోడ్డుకి దగ్గర ఉండడంతో మనం చూడండి ఒకసారి ఎలా ఉందో లేఅవుట్. ఒకసారి మనకి రోడ్లు కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇవ్వండి. ఇది వచ్చేసి నుడా అప్రూవ్ లేఅవుట్ అండి. ఇది మనం స్టార్టింగ్లో చూస్తుంటాం, నేమ్ వచ్చేసి ఫ్లెక్సీ చూపించాను మీకు. ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి శ్రీనివాసం గోల్డెన్ సిటీ. ఇదే విధంగా వచ్చేసి ఈ లేఅవుట్ ఇంకా ప్రత్యేకతలు కొన్ని అయితే తెలుసుకుందాం మనం. ఇక్కడ వచ్చేసి మనకి పార్కులు కావచ్చు, అదేవిధంగా సిమెంట్ రోడ్లు కావచ్చు, అన్నీ కూడా నీట్గా వేయడం జరిగింది. పక్కా నుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. మనకి ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఒక అంకణం యొక్క కాస్ట్ 17 నుంచి 80,000 వరకు ఉంది. అది కూడా మనకి నెగోషియబుల్ ఉంటుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఇంకొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ సగం పైన ఫ్లాట్లు అయితే సేల్ అయిపోయాయి. ఇంకెవరైనా తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి తీసుకునేదానికైతే ట్రై చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇంకా బాగుంటుంది. లేదా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఇంకా మంచిగా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 25 అంకణాల నుంచి 45 అంకణాల వరకు అయితే ఫ్లాట్లు అయితే ఉన్నాయి. 25 నుంచి 44 అంకణాల వరకు అయితే ఫ్లాట్లు అయితే ఉన్నాయి. మీకు మీ రేంజ్ని బట్టి మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని తీసుకునేదానికైతే ట్రై చేయండి. ఓకేనా. ఇంకా వచ్చేసి ఈ వెంచర్కి దగ్గరలో మనకి పిల్లలకి సంబంధించిన స్కూల్ అయితేనేమి, అదేవిధంగా స్కూల్స్ విషయానికి వస్తే కాగుపల్లిలోనే మనకి స్కూల్స్ కూడా ఉన్నాయండి. సేజ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు, అదేవిధంగా దగ్గరలోనే BBR ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఈ విధంగా కాలేజెస్ విషయానికి వస్తే నారాయణ జూనియర్ కాలేజీ, అదేవిధంగా రత్నం జూనియర్ కాలేజీ, అదేవిధంగా విశ్వసాయి జూనియర్ కాలేజీ, ఈ విధంగా కాలేజెస్ కూడా మనకి దగ్గరగా ఉండడం జరిగింది. కాగుపల్లిలోనే సన్ ఫార్మా కాలేజీ కూడా ఇంకోటైతే మనకు ఉండడం జరిగింది. ఈ వెంచర్ని 2 బిట్లుగా డివైడ్ చేశారండి, బిట్ 1, బిట్ 2 అని చెప్పేసి. ఈ వీడియోని నేను వచ్చేసి మీరు స్టార్టింగ్లో ఫ్లెక్సీ చూస్తుంటారు, ఆ రోజు తీసాను నేను. అంటే ఆ రోజు హీరోయిన్ కూడా రావడం జరిగింది. అప్పుడైతే నేను అక్కడ లేను. ఉదయాన్నే నేను ఈ వీడియోని షూట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా. ఆ రోజు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆ విధంగా మొత్తం అయితే రెడీ అయితే చేశారు. ఇది వచ్చేసి పార్క్ ఏరియా అండి. ఆటో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి పార్క్ ఏరియా. అదేవిధంగా ఇటు పక్క కూడా మనకి ఇంకొక పార్క్ కూడా ఉందండి. అంటే ఇది రెండో లేఅవుట్ అన్నమాట. ఇది ఫస్ట్ చూసింది మొదటిది, ఇది వచ్చేసి రెండోది. ఈ విధంగా రెండిట్లో కూడా మనకి పార్కులు కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ రేట్లో మనకి ఇంత మంచి ఫ్లాట్లు అనేది దొరకడం అనేది చాలా మంచిగా చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా పార్కేనండి. ఇది ఇంకొక పార్క్ అన్నమాట. ఇది ఈ విధంగా 2 వెంచర్లో కూడా మనకి మంచిగా ఫ్లాట్లు అయితే వేయడం జరిగింది. ఎవరన్నా ఆసక్తికరంగా ఉండి, అంటే మనం చూస్తూ ఉన్నాం స్టాక్ మార్కెట్లో వాటిలో ఇట్లా అమౌంట్ పెట్టి చాలామంది డబ్బులు లాస్ అయిన ఉన్నారు. అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏందో ఇట్లాంటి దగ్గర మనం ల్యాండ్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మీకు రేపన్న రోజు ఫ్యూచర్లో మంచి రేటు, మంచి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. లేదా మనమే ఓన్గా ఇల్లు కట్టుకొని ఉండాలన్నా కానీ మంచి ఏరియా, ఆటోమేటిక్గా మీరు మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి ఆలోచించి వచ్చి ఒకసారి ఫస్ట్ విజిట్ చేసి ఆ తర్వాత మీకు అన్ని విధాల అనుకూలం అనిపిస్తేనే తీసుకునేదానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇది కూడా పార్క్ ఏరియానండి. ఈ విధంగా మనకి మొత్తం 3 పార్కులు మనకి డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం కూడాను. ఎందుకంటే ఈ ఏరియాలో మనకు తక్కువ కాస్ట్లో వచ్చేది ఈ ల్యాండ్. ఓకేనా. ఒకసారి చూసుకొని నచ్చితే బుక్ చేసుకునేదానికైతే ట్రై చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానికైతే ట్రై చేస్తాను. నేను చెప్పింది అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి.